హాయ్, నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఈరోజు టాపిక్ ఏంటంటే మన మతిని బట్టే గతి ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన వాస్తవాలు అవే అయి కూర్చుంటాయి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలని, భోగభాగ్యాలతో ఉండాలని, సిరి సంపదలతో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అందరికీ ఆ పరిస్థితి లేదే అంటే దానికి కారణం మనమే. ఎందుకు లేము? కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు అంటే అది మనం చేసుకున్నదే. మనం చేసే పనుల ద్వారానే అది మనకు ప్రాప్తమవుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నామో అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక భిక్షగాడిలా ఉండాలనుకోరు, ఒక అంటే ఏమీ అనారోగ్యాలతో ఉండాలని అనుకోరు. అందరూ కూడా బాగుండాలని అనుకుంటారు. మరి ఈ తేడాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీ లోపల నుంచే వస్తున్నాయి. మీ లోపల ఉండే భయాల నుంచి, అలాగే నెగిటివ్ ఆలోచనల నుంచి, అలాగే ఈర్ష్య ద్వేషాల నుంచి, తర్వాత నాది నాది అనే స్వార్థం నుంచి, ఇలా ఎన్నో రకాలుగా మనల్ని మనం తెలుసుకోవడంలో మనం ఒక దివ్యాత్మ స్వరూపులం, ఆధ్యాత్మికంగా వారసులం, భూమి మీదకి వచ్చిన దైవాలం మనం అనేది గుర్తించకుండా ఎంతసేపు నాది నాది అనుకుంటూ ఆ ప్రయత్నంలో మనం ఉండేటప్పుడు ఎన్నో రకాల ఈర్ష్య ద్వేషాలు, ఆ కోపతాపాలు, ఎన్నో రకాలైన ఆ భావావేశాల నుంచి మనకు అనారోగ్యాలు అనేవి, మన గతి అలా తయారవుతూ ఉంటుంది. మన మతిని బట్టే మన గతి తయారవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆలోచన విధానంలో అద్భుతాలు సృష్టించాలి అనుకోవాలి, నీ జీవితం అద్భుతంగా ఉండాలి అనుకోవాలి. ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ అనుకోవడంలోనే వేరు రకాలుగా ఉంటాయి. మనస్ఫూర్తిగా ఇప్పుడు భగవంతుడు ఇలా ప్రత్యక్షమై నీకేం కావాలంటే జస్ట్ ఇలా ఒక కోరండి అంటే మనకి ఏ కోరిక కోరాలో కూడా తెలియదు. ఎందుకంటే ఎన్నో లక్షల కోరికలు ఉన్నాయి మనకి. ఒక కోరికతో మనం సంతృప్తి పడడం లేదు. ఎన్నో కోరికలు, ఒక కోరిక తీరితే ఇంకో కోరిక తీరితే కోరికలు మయం చేసుకుంటున్నాం జీవితం అంతా. ఆ కోరికలే దుఃఖానికి కారణమవుతున్నాయి. అదే చెప్పారు గౌతమ బుద్ధుడు, కోరికలే నీ దుఃఖానికి కారణమవుతున్నాయి. అలాంటి కోరికలు లేకపోతే ఎదుగుదల లేదు. కానీ ఆ కోరికలు ఎలా ఉండాలి అంటే ఆత్మ విజ్ఞానంతో కూడుకొని ఉండాలి. ఆ కోరికలు అంతా మనమే అనే దాంతో ఉండాలి. విశ్వమంతా మనదే అన్న భావంతో ఉన్న కోరికలతో ఉంటే మనం బాగుంటాం, విశ్వం బాగుంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే ధ్యాన సాధన వల్లే. ధ్యానం చేస్తూ ఉంటే ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఆత్మ విజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, నువ్వు ఎలాంటి కోరికలు కోరాలి, ఏ విధంగా ఉండాలి, జీవితాన్ని ఎంత ఆనందంగా జీవించవచ్చు, ఎంత వైభవపేతంగా జీవించవచ్చు, ఎంత ఆనందాన్ని అందరికీ పంచవచ్చు, ఎంత ఆత్మ విజ్ఞానాన్ని పంచవచ్చు అనే విషయాలన్నిటి మీద నీకు అవగాహన కలిగి అనుభవపూర్వకమైన జ్ఞానంతో నువ్వు ఇచ్చే క్లాసుల ద్వారా ఎంతోమంది ఆ అనుభవాన్ని తెలుసుకొని మనమంతా కూడా పత్రిజీ ఇచ్చిన ఈ జ్ఞానాన్ని ఎంతోమంది తెలుసుకొని, ఆత్మ విజ్ఞానం తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉన్నాం మేమంతా. బ్రహ్మర్షి మా పత్రిజీ వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే భూమి మీదకి దిగి వచ్చిన దైవం అతను. నీ శ్వాసే నీ గురువు, నేను కాదనేవారు. అతని ఇచ్చిన ఆత్మ సందేశాలు విని మేము ఎంతోమంది అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాం ఈరోజు. దానికి కారణం ఆ మహాపురుషుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశ్వ కళ్యాణం కోసం పాటుపడితే నీ కళ్యాణం అందులో జరుగుతుంది. నాది 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 అనుకోక్కర్లేదు. నువ్వు విశ్వ కళ్యాణానికి ఎప్పుడైతే చేస్తావో నీ కళ్యాణం ఆ విశ్వం చూసుకుంటుంది. నీ ఇంటికే కేవలం పరిమితం కావద్దు. నువ్వు అనంతమైన శక్తిపరుడివి. ఆ ధ్యానం చేయడం ద్వారా ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటాం. మనం తెలిసిన విజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉంటాం. ఆ అందిస్తూ ఉంటే ఎంత ఆనందమో, ఎంత చైతన్యమో, ఎంత ఆరోగ్యమో, ఎంత భోగమో
అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేసామో మన వెంట ఒక ఇద్దరు దేవుళ్ళు మనతో ఉంటారు. ఆ దేవుళ్ళు మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒక చిన్నపిల్లాడు వెనక తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటారో ఆ విధంగానే మన వెనక ఇద్దరు దేవుళ్ళు మనకి తోడుగా నిలిచి ఆత్మ విజ్ఞానం వైపు మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనకి సపోర్ట్గా అన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా ధ్యాన సాధన చేయడం, మన మతిని ఎంతో అద్భుతంగా చూసుకోవాలి. ఏంటంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం చూసుకొని ఉంటే అందులో ఏవి ఉన్నాయి ఏవి లేవు అని చెప్పి మనం పేపర్ మీద పెట్టి చూసినట్లయితే మనలో ఇన్ని రకాలు ఉన్నాయా, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ విషయాలన్నింటినీ మనం తీసుకొని రాసుకున్నట్లయితే మనం ఈ విధంగా ఆలోచిస్తున్నామా అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు ఏ ఆలోచన చేయాలి, ఎంత అద్భుతమైన ఆలోచన చేయాలి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ధ్యానాన్ని మీ జీవితానికి ప్రతిరోజు ఉండేటట్టుగా తోడుగా తీసుకోవాలి. మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఎందుకంటే లోపల లేనిదే పైన రాదు. అందుకని లోపల సరి చేసుకోవాలి. లోపల మూలాన్ని సరిచేయాలి. మూలాన్ని సరిచేయాలంటే ధ్యాన సాధన చేయాలి. ఆ ధ్యానంలో ఉండే బ్రహ్మానందాన్ని పొందుతూ ఆత్మపరంగా నువ్వు ఎప్పుడైతే తయారవుతూ ఉన్నావో అప్పుడే విశ్వం గురించి తెలుస్తుంది, నీ గురించి తెలుస్తుంది. అలాగే ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగోదన్న ఆ జ్ఞానాన్ని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఆలోచనల్ని ఏ విధంగా ఉన్నాయో చూసుకొని ఆ ఆలోచనలు పాజిటివ్గా మార్చుకొని మన జీవితం మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దాన్ని రాసుకొని దాని ప్రకారంగా వాటి ప్రకారంగా మన ఆలోచనలు పెట్టుకుంటూ నీ జీవితానికి నువ్వే మూలకర్తవు, వేరే ఎవరు కాదు. కాబట్టి అన్నీ కూడా నువ్వు సర్వసమర్థురాలివి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని జీవిస్తూ అందరికీ స్వేచ్ఛనిస్తూ నువ్వు జీవించడమే కాకుండా నువ్వు స్వేచ్ఛను తీసుకొని ఇతరులకు స్వేచ్ఛ ఇవ్వకపోతే పనికిరాదు. నువ్వు తీసుకుంటూ ఇతరులకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే మనం జీవితాలను మనం చేస్తూ ఉంటామో అప్పుడు అద్భుతంగా మన జీవితాలను మనం పండించుకోగలుగుతాము. ఇతరులకు మార్గదర్శకత్వం అవడమే కాకుండా నీ జీవితంలో ఉండే ఆనందాన్ని అందరికీ పంచుతూ వెళ్ళే దిశలో నువ్వు నీ మతి అద్భుతంగా ఉంటే నీ గతి అంత అద్భుతంగా ఉంటుంది. నువ్వు లోక కళ్యాణం కోసం కానీ నువ్వు పరితపిస్తూ ఉంటే నీ కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మన ఆలోచన ధోరణిని సరి చేసుకోవాలి. ఆలోచనలు ఎలా ఉన్నా పర్లేదు అని ఒక్కొక్కసారి చెప్పడం జరుగుతుంది. ఎలా ఉన్నా పర్లేదు కానీ దాని మూలం మనం పైన కనిపిస్తూ ఉంటుంది. అది పైకి కనిపించేవి కాదు, కానీ ఆలోచనలే మూలము. నీ లోపల ఏదైతే సృష్టించాలన్నా నీ ఆలోచన పరంగానే నువ్వు సృష్టించుకుంటావు. ఆ సృష్టించుకునేది అద్భుతంగా నువ్వు సృష్టించుకోగలిగితే అదే నీ జీవితంలో అద్భుతం అయి కూర్చుంటుంది. సృష్టించుకోవడం ఎలా అనేది నీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ అర్థమైనవాడు నీ జీవితాన్ని నువ్వు పండించుకోగలుగుతావు. ఒక పొలంలో ఎంతో అద్భుతంగా పంట పండుతుంది, అందులో కలుపు మొక్కలు ఉంటూ ఉంటాయి. ఆ కలుపు మొక్కలు తీసేస్తే ఇంకా బాగా పండుతూ ఉంటుంది. దానికి ఆ శక్తి మొత్తం ఆ మొక్కలకి వస్తూ ఉంటాయి, ఆ కలుపు మొక్కలు తీసివేస్తే. అలాగే మన ఆలోచనలో ఏ ఆలోచన ఉండాలి, ఏది ఉండకూడదు అనేది మనం సరిచేసుకొని ఆ కలుపు మొక్కలు తీసి పారేస్తే అద్భుతమైన జీవితాన్ని మనం పండించుకోగలుగుతాము. ఆ చేతికి మంచిగా పంట ఫలసాయం వస్తుంది కలుపు మొక్క తీయడం ద్వారా. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం చేస్తూ సాధన చేస్తూ ఉంటే అద్భుతంగా మన జీవితాన్ని మన మతిని మార్చుకోగలం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.